అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నమిత ప్రమాణాలను పాటించని మెడికల్ కళాశాల భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో తూతూ మంత్రంగా పనులు జరుగుతుంటే పట్టించుకొని పర్యవేక్షణ అధికారులు మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం, ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామస్థాయి నేతలు చొరవ చూపాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. 3 నెలల నుండి పాల బిల్లులు చెల్లించలేదని అమూల్ డైరీ ఎదుట నిరసన చేపట్టిన పాడి రైతులు. 3 లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నట్లు ఆరోపించిన బాధిత రైతులు. వైసీపీ నాయకులపై దాడులు సమర్థనీయం కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలో సాక్షాత్తు ఎంపీ ఎమ్మెల్యేలకే రక్షణ లేదు. పొంగునూరు ఘటనను తీవ్రంగా ఖండించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మదనపల్లి మెడికల్ కళాశాల నిర్మాణ పనులను నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కళాశాల బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాణ్యత లేని సిమెంట్ ఇటుకలు, ఇసుకకు బదులుగా ఎర్రమట్టిని వాడుతుండడం గమనించి ఇంజనీరింగ్ సిబ్బందిపై మండిపడ్డారు. నాణ్యత లేని పనులు చేస్తున్న ఇంజనీరింగ్ పర్యవేక్షకులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పిల్లర్ల నిర్మాణం నాసిరకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాణ్యత లేని ఇసుకను సప్లై చేస్తున్న హరీష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను పర్యవేక్షించి భద్రతా ప్రమాణాలు చేపట్టాలని గుర్తు చేశారు. మీడియాకు సైతం అనుమతి లేకుండా భవనాలు నిర్మించడం చేపట్టడం బాధాకరమని అన్నారు. నాణ్యమైన నిర్మాణాలు చేపట్టకపోతే అధికారులు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోతబోలు సుధాకర్, వెంకటేష్, మాజీ సర్పంచ్ పారపట్ల ప్రభాకర్ రెడ్డి, చలపతి, బాలుస్వామి, రెడ్డి స్వామి, జిలానీ బాషా, కలకడ వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, జేసీబీ వేణు, పూలకుంట్ల హరి, వీడియో సంషీర్, రఘుపతి నాయుడు, గిరీష్, నాదెండ్ల శివప్రసాద్, సంగం హరి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అరవింద్ దేవి, డిఈ కరీముల్లా, సహదేవ నాయుడు, ఆర్ఆర్ వీధి బాబా, సికిందర్, బాలు, బీజేపీ కిరణ్, ప్రసాద్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం అవుతున్నది, ఎలా ఉంది అని చూడడానికి ఒకసారి, ఎందుకంటే ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ అంటే రేపు ఒక దీనికి మంచి ఫీచర్ ఉండాలా, బాగుండాలా అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు విజిట్ చేశాము. క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో ఉంది. బ్రిక్స్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారు ఆ బ్రిక్స్ విత్ ఇన్ ద హెల్తీ బ్రిక్స్ కాదు, సిమెంట్ బ్రిక్స్ వేస్తున్నారు. ఆ సిమెంట్ బ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ హెల్తీ లేవు. సరే కింద వేస్తే చూస్తామంటే 3-4 ముక్కలు అయిపోయినాయి. సో ఇన్ అడిషన్ టు దట్ బీమ్స్ అన్నీ 4 ఇంచులు 5 ఇంచులు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు మేడం గారు ముందు హైవేస్లో పనిచేశారు, చాలా బాధ్యతగా పనిచేసినారు. కాకపోతే ఇప్పుడు మేడం వచ్చి 5 నెలలే అయింది. మీ ముందుగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఏ సెక్టార్లో కూడా నాణ్యత లేదు. ఇదే కాకుండా ప్రెస్ వాళ్ళు సహోదరులు వస్తామంటే కూడా నాకు తెలిసి సాక్షి వాళ్ళు కూడా అలో చేయలేదు ఇక్కడ. సాక్షి వాళ్ళకి అలో చేయలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక సాక్షి వాళ్ళు ఆ రోజులు ఎన్ని రోజులు వాళ్ళ గవర్నమెంట్ పేపరే కదా, వాళ్ళకు కూడా అలో చేయలేదంటే ఇంకా మా పాత్రికే సహోదరులు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను నిర్వహిస్తున్న డాక్టర్లు MBBS చదివారా అన్నది పేషెంట్లకు, పేషెంట్ అటెండర్లకు ప్రశ్నార్థకంగా మారింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చిన్నపాటి కేసు వచ్చినా తిరుపతికి రిఫర్ చేయడంపై పలు అనుమానాలు పేషెంట్లకు వ్యక్తమవుతున్నాయి. ఇదే ధోరణిలో డాక్టర్ల పనితీరు ఉంటే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి పేషెంట్లు రావడమే కష్టంగా మారుతుంది. మొలకల చెరువు, సిటిఎం, పీటీఎం, వాయల్పడు, రామసముద్రం, తమ్మళ్లపల్లి, కురబలకోట, బొరకాయలకోట, నిమ్మనపల్లి, గుర్రంకొండ, పెదమండం పరిసర ప్రాంతాల నుంచి రోజుకు 10 నుండి 20 కేసులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తుంటాయి. అలా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చిన ప్రతి చిన్న కేసు డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేయడంపై పేషెంట్లు మరియు పేషెంట్ అటెండర్లలో అసలు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఉన్నది MBBS చదివిన డాక్టర్లేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో 108 వాహనాలు అందుబాటులో ఉండవు. అటువంటి సందర్భాల్లో పేషెంట్లకు దిక్కు తెలియక మదనపల్లి నుండి తిరుపతికి బస్సుల్లో వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క సందర్భంలో చిన్న కేసులకు 108 వాహనాలు తిరుపతికి వెళ్లిపోవడంతో ఎటువంటి పెద్ద పెను ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగిన సమయాల్లో 108 వాహనాలు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మదనపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు శుభవార్త తెలిపిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ యువకులకు చిత్తూరు కరకంబాడి నందు మిషన్ ఆపరేటర్లుగా అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గంలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. చెంబుకూర్ రోడ్లో ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం ఉదయం 10 గంటల నుండి యువతను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్వ్యూకి పాల్గొనే యువత విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులు మరియు ఐటీఐ మరియు ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన యువకులు పాల్గొనవచ్చని తెలిపారు. వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గల యువకులకు మాత్రమే హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ప్రిన్సిపాల్, కల్కడ వేణుగోపాల్, మల్లికార్జున నాయుడు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ వేణు, సురేందర్ రెడ్డి, సంగం హరి, నాదెళ్ల శివప్రసాద్, సంషేర్, రఘుపతి నాయుడు, బాలుస్వామి, గిరీష్, బజ్జీల మంజునాథ్, పూలకుంట్ల హరి, సహదేవ నాయుడు, ఎస్ఎం రఫీ, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, రాజేష్, చిన్న మహేష్, బాలు, బీజేపీ కిరణ్, నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉపాధి ఉద్యోగులు లేకుండా బాధపడుతున్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్లకు శుభవార్త ఏమంటే అమరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా 10th కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లలకు కరకంబాడిలో అదేవిధంగా చిత్తూరులో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు వీళ్ళందరికీ ఒక మంచి వేతనం ఇస్తూ ఆదివారం తెల్లవారి 10 గంటల నుంచి ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో, మన విద్యాన ఫంక్షన్ హాల్లో ఈ ఎవరైతే పిల్లలు ఎలిజిబుల్ ఉన్నారో దీనికి 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగ అవకాశం ఉంది. దయచేసి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలా. ఆదివారం తెల్లవారి మీరు వచ్చేటప్పుడు మీ సర్టిఫికెట్స్ తీసుకొని, మీ ఆధార్ కార్డు తీసుకొని తెల్లవారి 10 గంటలకు ఆఫీస్కి రావాలని చెప్పి, మన ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్ రావాలని చెప్పి 7A అందరికి కోవడం అనేది తప్పకుండా ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా పిల్లలు చాలామంది కష్టపడుతున్నారు. సో ఈ 10th ఇంటర్మీడియట్కి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇది ఒక మంచి శుభవార్త. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరి కాన్స్టిట్యూన్సీ యువకులకి అందరికీ సౌకర్యం కోవడం. మదనపల్లి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. మొదటగా మొక్కలు నాటి తదనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ ఆదేశాల మేరకు మదనపల్లి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారం నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం సంతోషించదగిన విషయమని చెప్పుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం 10 మందికి మార్గదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఔషధ గుణాలున్న మొక్కలు నాటడం వల్ల రాబో రోజులు ఆయుర్వేద మెడిసిన్కు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బాలుస్వామి, నాగుర్వలి, సంషీర్, ఆర్ఆర్ స్టేట్ జ్యువెలర్స్ ఓం ప్రకాష్, వేణుగోపాల్, బసినికొండ చిన్న మహేష్, 28వ వార్డ్ ఇన్ఛార్జ్ నౌసాద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ గారి పిలుపు మేరకు మదనపల్లిలో ఉన్న సంస్థ ఎవరైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అది సింబాలిక్ కార్యక్రమం, ఎందుకంటే ఒక మెసేజ్ అది. చెట్లు నాటి పర్యావరణం కాపాడుతూ ఒక పక్క శాంతికి పిలిపిస్తూ అందరి ఐక్యతతో ముందుకు నడవాలని చెప్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించిన మేడం గారికి బెంగళూరు నుంచి వచ్చారు. చాలా మంచి సంతోషం, ధన్యవాదాలు. అదేవిధంగా మదనపల్లికి ఇక్కడ మా ఓం ప్రకాష్ గారు, అన్న కరుణాకర్ అన్న గారు, ఇంకా చాలామంది మా పెద్దలందరూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసి దీని ప్రోగ్రామ్ చేశారు. నేను ఐ వెల్కమ్ దెమ్. ఇంకా ఇట్లా ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలా, మనం ఇంకా సామాజిక బాధ్యత పెంచుకోవాలని చెప్పి అందరూ పిలిపిస్తూ దే ఆర్ ఆల్ టుగెదర్ అని చెప్తూ నేను కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో మీతో కలిసి ఉన్నానని చెప్పి సవినీయంగా తెలియజేస్తూ సెలవు. నమస్తే. గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారిచే స్థాపింపబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 1 కోటి చెట్లను నాటాలి అని మెగా
ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ఈ నెలలో చేస్తుందండి. ఎందుకంటే చెట్లు అనేవి చాలా చాలా అవసరం. ఈ భూమి మీద మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే పర్యావరణం అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎంత ఎక్కువ చెట్లను నాటితే అంత ఆరోగ్యంగా ఉండగలం మనం, అంత ఆక్సిజన్ కూడా మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా లక్ష్మీతరు చెట్లని నాటించడం జరిగింది. లక్ష్మీతరు చెట్ల శ్రీ శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 280 దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి జరుగుతూ ఉంది. 5 కోట్ల మంది 5 బిలియన్ల మంది ఈ ప్రోగ్రామ్ను సుదర్శన క్రియ అనే ప్రోగ్రామ్ను రవిశంకర్ గురూజీ గారు ప్రోగ్రామ్ ఒక డిజైన్ చేశారనమాట. దీన్ని 5,000 కోట్లు మంది ప్రజలు దాన్ని సుదర్శన క్రియ పాటిస్తున్నారు. మనమందరం కూడా ఈ సుదర్శన క్రియ చేస్తూ మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ఇప్పటికి 2,000 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ మదనపల్లి కురబలకోట మండలం గౌనుగారిపల్లికి చెందిన 33 మంది రైతులు తమకు రావాల్సిన 3 నెలల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు 3 లక్షల రూపాయలు చెల్లివలసిందిగా మదనపల్లిలో ఉన్న అమూల్ పాల డైరీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ నిరసనలో రైతులు మాట్లాడుతూ సూపర్వైజర్ కిరణ్ చేసిన అవకతవకల వల్ల తమకు రావాల్సిన బిల్లుని పక్కదారి పట్టించారు. కాగా కిరణ్ని సస్పెండ్ చేసిన సిబ్బంది ఆ తర్వాత నుంచి రైతులకు వెళ్లవలసిన బిల్స్ అన్నింటినీ పెండింగ్లో పెట్టారని, బిల్లులను తక్షణమే చెల్లించవలసిందిగా సిబ్బందిని కోరారు. లేని ఏడ అమూల్ డైరీలోకి రాకపోకలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై అమూల్ డైరీ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బిల్ పెండింగ్స్ ఉన్నాయని టెక్నికల్ టీంతో సంప్రదించి 2 రోజుల్లో బిల్స్ని రైతుల అకౌంట్లో వేసేలాగా చేస్తామని చెప్పారు. రెగ్యులర్గా అందులో ఒక 1100 వాటిలో మనకి ఒక 50-60 వదులుకొని మిగతా అన్నిటికీ మనం రెగ్యులర్గా 10 రోజులు అయిపోగానే 3వ రోజు 4వ రోజు 13వ రోజు 14వ రోజు రెగ్యులర్గా పేమెంట్ పడుతుంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే ఈ గౌనివారిపల్లి 8307 సొసైటీ ఉందో అది స్టార్ట్ చేసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సొసైటీలు సార్ చెప్పినట్టుగా మనకి ఒక 30-40 సొసైటీలు అనేటువంటివి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్ మనం చేయలేకపోతాం అన్నమాట. 10వ రోజు కానీ 13వ రోజు 14వ రోజు కానీ వాటిని అన్ని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టైం పెండింగ్ సొసైటీస్కి ఒకసారి మళ్ళీ కురబలకోట మండలమా అయిందా లేదా మా నాన్న పేరు శంకర్ రెడ్డి, మా ఇంటి అడ్రస్ కోసం చెప్తా. బట్ ఏమిటంటే పాల బిల్లుల్లో ఒక సూపర్వైజర్ మాకు మా డైరీకి ఉంటే సూపర్వైజర్ ఏమో మోసం చేసినాడు. 24,000 పిడిమోడు. ఆ సూపర్వైజర్ ఏమంటున్నాడంటే వీళ్ళకి ఏదో బిల్లు పెట్టేటప్పుడు ఏదో పెట్టమని చెప్పినట్టు అది పెట్టలేదు, ఫ్రాడ్ చేసినాడు అని చెప్పినారు. ఆ ఫ్రాడ్ అయినವರು మాకు సంబంధం లేదు. ఇక్కడ లోపల ఉన్న మిల్క్ మేనేజర్ వాళ్ళు ఉన్నారు కదా, మదనపల్లి రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి గురువారం సాయంత్రం ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశానికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులందరూ ఒకే కుటుంబ సభ్యులని, కార్యకర్తల త్యాగఫలమే నేటి విజయానికి కారణమని గుర్తు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కార్యకర్తల్లో చొరవ చూపి ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల క్షేమం కష్టాల్లో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు వచ్చింది ఆ ఆఫీసర్లు ఇప్పుడు కూడా వాళ్ళు వైసీపీ పరిపాలన ఉన్నట్లే భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మనకు ఇంకా జనరల్ ట్రాన్స్ఫర్స్ కానీ వీళ్ళకి దీనిపైన జీవో రాలేదు. జీవో వచ్చిన తక్షణం ఎవరైతే అధికారులు మన కోసం పనిచేస్తారో, మన నాయకులు మీకోసం పనిచేస్తారో వాళ్ళు ఉంటారు. లేదు పక్షంలో ఏ ఒక్కరు కూడా పెట్టం, అందరికీ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే అన్ని అమలవుతాయి. మీరు మాత్రం చాలా బాధ్యతగా ఉండాలి. పార్టీ డిసిప్లైన్ లో ఏ ఒక్కరికి క్షమాపణ లేదు. పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు గ్రూపులు ఎక్కడ స్థానం లేదు. ఒకే ఒక్క గ్రూప్ మనం అందరం తెలుగుదేశం పార్టీ గ్రూప్. మన నాయకులు ఒకే ఒక నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళు ఏం చెప్తే అది మనం అమలు చేయాల మన బాధ్యత. మనకు వేరే వ్యవహారాలు మన కోసం లేదు. కాన్స్టిట్యున్సీలు ఎక్కడ కూడా కానీ 14 కేసులు బనాయించారు. ధర్నా చేస్తే కేసు,
జిల్లా కావాలంటే కేసు. ఈ విధంగా 10 రోజులు గత 5 ఏళ్లలో ఒక్క బార్ పైపు కూడా ఇచ్చిన పాపాన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోలేదు. మీరు అది కొంచెం ఇంట్రెస్ట్ చూపి రైతులకు చాలా మేలు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ ఖాళీగా, డ్రైనేజ్ వ్యవస్థ ఖాళీగా ఇది పడిపోయి శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోయింది. దాన్ని ఖచ్చితంగా మీరు కొంచెం మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. అలాగే మేము అంగళ్ళు ఘటనలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కేసులు జైలుకు పోయినప్పుడు మా అన్న వలె మా కుటుంబాన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి దయచేసి విజయం కింద ప్రతి ఒక్క నాయకులు పోతా ఉన్నారు, ప్రతి ఒక్క అధికారి పోతా ఉన్నారు. దయచేసి అది పని చేసి మన ప్రభుత్వంలో చేస్తే మనకు గుర్తింపు. అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు సమర్థనీయం కాదు. తెలుగుదేశం పార్టీ పాలనలో సాక్షాత్తు ఎంపీ ఎమ్మెల్యేలకే రక్షణ లేదు. నిన్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, నేడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన దాడులు హేయం. తీవ్రంగా ఖండించిన మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్. తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య అని మదనపల్లె వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ అన్నారు. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. తంబళ్లపల్లె వెళ్లిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పైన అక్కడి నాయకులు దాడికి ప్రయత్నం చేయడం తగదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారిని నియోజకవర్గంలో తిరగవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసుల చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలనుకున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులు నాడు ఎవరు ఉండరు అనేది ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు. ఎప్పటికైనా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు రక్షణ కల్పించి దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటి మీద దాడి జరిగింది. ఆయన పరామర్శించడానికి పోయి, అదిను ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండేదే పొంగనూరు కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో పోయి ఒక ఎంపీ, 3వ ఎంపీ అయిన ఎంపీ ఆయన పోయి పరామర్శించడానికి పోతా ఉంటే ఆయన మీద రాళ్ళు విసరడము, ఆయన వెహికల్స్ ధ్వంసం చేయడము, ఆ రకంగా ఆయన మీద ఇవన్నీ చేయడం చాలా బాధాకరమైన విషయం. మనం ఇదంతా అదేవిధంగా మన తంబళ్లపల్లి ఎమ్మెల్యే గారు కూడా, ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా పోతూ ఉంటే వాళ్ళ ఇండ్ల మీద రాళ్ళు దొరకడము, వాళ్లకు నిర్బంధించడం, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చిండే సంస్కృతి మనకు అర్థం కావడం లేదు. మనమంతా కొత్తగా ఏదో నేర్చుకుంటూ ఉన్నాము, కొత్త సిస్టమ్ను మనం తీసుకుని వస్తూ ఉన్నాము. దీనివల్ల చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో పడే అవకాశం ఉంది. ఇట్లా దాంతో మనం ఫ్యాక్షన్గా మనం మారిపోయే ప్రమాదం కూడా మదనపల్లి మన పరిసర ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి సంస్కృతిని మనం వీడనాడదాం. ఇంకో విషయం ఏమంటే, ఒక తెలుగులో కూడా ఒక సామెత ఉంది, అద్దాల మేడలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళ ఇండ్ల మీద రాళ్ళు వేయకూడదు అంటారు. ఈరోజు 2024 ఏ విధంగా వచ్చిందో క్యాలెండర్లో 2029 కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి ఈ సంస్కృతి మనకు వద్దు. మనం ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరెవరు ఏ పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీకి చేసుకోవాలి. మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో నూతనంగా నిర్మించిన భవంతిలో సనా అరబిక్ రెస్టారెంట్ ను గురువారం సాయంత్రం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం ముక్తియార్ కమరుద్దీన్ ను నాణ్యమైన వంటకాలతో మదనపల్లి ప్రజల మనసులు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, జేసీబీ వేణు, రామ్మూర్తి నాయుడు, కాజా హుసేన్, సికిందర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో ముఖ్తార్ అన్న గారు మరియు కుక్ అయిన కమరుద్దీన్ భాయ్, ఈయన వాస్తవాన్ని చెప్పాలంటే స్వాద్ హోటల్లో, వేరే హోటల్స్లో అంతా ఈయన ఫుడ్ మేకర్. చాలా టేస్టీగా, చాలా బాధ్యతగా, చాలా మంచి హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. సో ఆ ఫుడ్ అనుగుణంగా ఈరోజు ఈ కొత్త హోటల్ సనా జరిగింది. సనా రెస్టారెంట్ పేరుతో ప్రస్తుతం చాలా బాగా వెల్ డిజైన్ ఉంది. వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఆర్యవైశ్య సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పసుపుడి రవి దంపతులు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 3 పర్యాయములు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్గా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం కల్పించారని, కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో వైసీపీలో చేరిన మాకు సామాజిక న్యాయం లేకపోవడం, ప్రజలకు మంచి చేయలేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. నేను
25 సంవత్సరములు రాటకొండ విజయ్ కుమార్ విద్యా గారి నాయకత్వంలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గాను వైస్ చైర్మన్గాను పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా సతీమణి సూర్య సుజాత గారు 3 పర్యాయములు తెలుగుదేశం కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. కానీ అనివార్య కారణముల వలన కొంతమంది ప్రోద్బలంతో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.